వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి ఈ విధంగా వివరించాడు. సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నాడు. అత్రి మహర్షి చెప్పినట్టుగా అగ్నిశర్మ తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాడు. నేను ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలలో మీరేమైనా పాలు పంచుకుంటారా అని అడిగాడు. అప్పుడు కుటుంబ సభ్యులు, మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావో మేము అనుభవించాము, కానీ ఎలా తెచ్చావన్న దానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వు మాత్రమే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చేయని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు అనగా వాల్మీకం కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుషనామమైంది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడి ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకి విష్ణుకథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం లభించిందన్నమాట. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదం వరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ మునిపుంగవం. వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, తపస్వి, ముని, గొప్ప వాగ్వాదంబరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి స్థిరపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే, కోన్వస్మిన్ సంప్రతాంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ ఖా సమర్థశ్చ కశ్చ ఏకా ప్రియదర్శనః. ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చేసిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కానీ ఒకడున్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజున మధ్యాహ్నం సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులను చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కింద పడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మా నిషాద ప్రతిష్టాంత్వా మాగమా శాశ్వతీ సమా యత్క్రౌంచమిథున అదేకం అవధి కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడ, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలన్నీ ధారణ చేశారు.
అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే పోయేవాడు అని ఒక అర్థం. అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అనే ఒక అర్థం. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద ప్రతిష్టంప మాగమా శాశ్వతీ సమహ అంటే లక్ష్మీని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. కామము చేత పీడింపబడి బ్రహ్మగారిచ్చిన వరముల చేత అహంకారము పొంది కాలమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీకు మంగళం కలుగుగాక అని ఆ శ్లోకం అర్థం మారింది. బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా. నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే రాముడు, లక్ష్మణుడు, సీత, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనపడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించాడు. మొత్తం 24,000 శ్లోకాలు, 7 కాండలు, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశులతో పాడించారు. వాళ్ళు తర్వాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు. రామకథ ప్రారంభం. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు, పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. యోజనం అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యము, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవరికి ఉన్నదానితో వాడు సంతృప్తిగా ఉండేవారు. అందరూ దానం చేసేవాళ్ళే, సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగదనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడు సహాయం చేసేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంతుడు, వశిష్ఠుడు, వామదేవుడు, ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పనిచేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియంలోనూ నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలుపెట్టాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు, సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీనాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు, ఇక్ష్వాకు వంశంలో జనించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి. ఈ 2 యాగాలను చేయగలిగిన వాడు
ఋష్యశృంగుడు మాత్రమే. ఆయన ఆ యాగాలను చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు ప్రక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకురండి అని అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్నానము నుండి కలిగిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు గాని మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుని మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభండకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న వేశ్యలను చూసి వాళ్ళు పురుషులే అనుకొని మహాపురుషులారా మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభండకుని ఆశ్రమానికి వెళ్ళారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించి వెళ్ళిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యలను చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతాపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించాడు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు. మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని, అల్లుణ్ణి కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించాడు.